ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఏప్రిల్ 17, 2025. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆమేన్. పాపులైన మనుషుల కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు చనిపోవడానికి అనుమతించడం ద్వారా యెహోవా దేవుడు తన గొప్ప ప్రేమను చూపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో వ్రాయబడి ఉండడం మనం పరిశుద్ధ లేఖనం ద్వారా తెలుసుకోవచ్చు. మనుషులు పాపులు కాబట్టి చాలాసార్లు వాళ్ళ ఆలోచనలు, పనులు దేవుని నీతి ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటాయి. అయితే దేవుడు తన కుమారుని మరణం ద్వారా మనం తనతో తిరిగి శాంతియుత సంబంధం కలిగి ఉండేలా ఏర్పాటు చేశాడు. దానివల్ల మనకు ఇప్పుడు దేవునితో మంచి అనుబంధం కలిగి ఉండే అవకాశం, అలాగే భవిష్యత్తులో శాశ్వత జీవితం పొందే నిరీక్షణ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు రోమ్లో నివసిస్తున్న క్రైస్తవులకు ఈ మాటలు రాశాడు. పౌలు రోమియోలకు రాసిన ఉత్తరంలో 5వ అధ్యాయంలో క్రైస్తవులు తమ నిరీక్షణను బట్టి సంతోషించాలని, నమ్మకంతో ఉండాలని చెప్పాడు. ఆ నిరీక్షణ మనల్ని నిరాశపరచదు, ఎందుకంటే అది యేసు ద్వారా వెల్లడైన దేవుని గొప్ప ప్రేమ మీద ఆధారపడి ఉంది. దేవునికి యేసు పూర్తి విధేయత చూపించాడు. మొట్టమొదట మనిషి అయిన ఆదాము అలా ఉండలేకపోయాడు. ఆదాము అవిధేయత వల్ల ఆయన పిల్లలందరికీ పాపం, మరణం వచ్చాయి. అయితే యేసు చూపించిన పరిపూర్ణ విధేయత, అలాగే ఆయన త్యాగపూరిత మరణం దేవునికి లోపడే మనుషులు శాశ్వత జీవితం పొందడానికి మార్గం తెరిచాయి. ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం అంటూ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మారుమనసు పొంది దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.